అవును, దూతలు అంటే ఎక్కడో ఉండవు, అవి పైనుంచి వచ్చే దూతలు కావు ప్రభువానికి స్తోత్రములు. నువ్వు పంపబడిన దూతలు ఇక్కడ సంచరిస్తున్నాయని నమ్ముతూ విశ్వసించాలి ప్రభా. ప్రతి ఒక్కరము నాయన గొప్ప దేవానికి స్తోత్రములు. మా విశ్వాసములో కోల్పోకుండా, తప్పిపోకుండా, బాధలు గాని, కష్టాలు గాని, కన్నీళ్లు కాని ప్రభా దేవా నిలబడే కృపను మా సంఘానికి, మా సంఘ బిడ్డలకు, మా దైవ సేవకులను కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యము తమ్ముడు ఎంతో మరి బలముగా విత్తబడుతున్నాడు ప్రభా. ఆత్మతో బోధిస్తుండగా, సత్యముతో బోధిస్తుండగా ప్రభా మీరు అంగీకరించుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా. విని వదిలేయకుండా తండ్రి మా హృదయాలు భద్రపరచుకొని నెమ్మది వేసుకున్నటకును తండ్రి మేము ఏ పని చేసినా మాటలు నెమ్మది వేసుకునే కృప మాకు దయచేయమని అయ్యా నీకే వందనములు స్తోత్రములు చెల్లించి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరలోక తండ్రి. బొగ్గులేస్తుంది, నాకు ఉడక అనిపిస్తుంది, మరి నాకు ఎందుకో భయం వేస్తుంది అని చెప్పేసి బాగా ఏడుస్తుంది. ఫోన్ ఏడుస్తుంటే ఎందుకమ్మా దేనికి ఏడుస్తున్నావు బిడ్డ, ఎందుకురా, ఏమైనా నీకు ఏం జరిగింది, పొద్దుంతా నువ్వు పనికి పోయినా కదా, మధ్యాహ్నంతో నువ్వు మాట్లాడినా కదా, నువ్వు బాగానే ఉండదు కదా అని. లేదమ్మా నాకు భయం అవుతుంది, నాకు ఉడకాలనిపిస్తుంది, నాకు బాగా ఏడిపోతుందమ్మా, నేను ఉండని వెళ్ళిపోతాను అనేసరికి పిల్లలతో అయ్యా మీ అమ్మని గట్టే పట్టుకొని ఆయన బయటకు పోలేదు అని చెప్పి తర్వాత అమ్మమ్మ నాకు భయం వేస్తున్నాను. ఏం భయం కాదు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మన అందరం ఉండి కొడక పట్టుకోని బయటకు పోలేదు అని చెప్పేసి ఇద్దరిద్దరు బాగా బంధించి పట్టుకుంది. తర్వాత ఆ సమయంలో ఏం చేసిన దేవా నేను ఏం చేయాలి ప్రభా, నా యొక్క వేదల నుంచి తొలగించినావు ప్రభా, నాకు ఇచ్చిన గర్భఫలాలు కూడా ప్రభా ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి తండ్రి, అయ్యా నాలా నా బిడ్డను నడిపించగలరా మీరు అని చెప్పేసి ప్రార్థన చేసినాక ఒకటి వాక్యం గుర్తుకొస్తుంది. కీర్తనలో 91వ అధ్యాయం 1వ వచనం నాకు గుర్తుకొచ్చింది. ప్రార్థన అమ్మా నేను ఒక వాక్యం చదువుతున్న బిడ్డ, నా పాట ఇల్లు నువ్వు నీ చెవు దగ్గర చెల్లు పెట్టుకోకూడక అమ్మ వంశ నాకు ఫోన్ చేయవా అన్న, ఇప్పుడు ఫోన్ చేస్తలే బిడ్డ, అన్న ఇప్పుడు ఉపవాస ప్రారంభంలో ఉంటున్నాడు, సమయం మనకి ఎంత మీరుండ ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల చెవు మీద పెట్టుకోమని చెప్పేసి బాగా ఏడ్చిన. దేవా ఏం ప్రభా నన్ను నా కుటుంబాన్ని కూడా అందరినీ కూడా నడిపిస్తే ఈ కష్టాలు వాళ్ళకు ఉండవు కదా, వాళ్ళ కష్టాల్లో నేను లోబడిపోతున్నాయి కదా ప్రభువా అని ప్రార్థించుకుంటే దేవుడు ఒక వాక్యం చెప్పి మహోన్నతుడు చాటున నివసించి వాడ సర్వశక్తిని నేను విశ్రయించి వారిని బోధించమన్నాడు. అప్పుడు నేను బిడ్డ చెప్పి అమ్మ వాక్యం చదువుతున్న కొడుకు ఏం కాదు అంటే ఇంతకుముందు నన్ను అట్నే పరిగెత్తినమ్మా, నేను నన్ను పట్టుకొచ్చి బంధించరమ్మాట ఏం కాదు నిజం అసలే కాదు, దేవుడు మన పట్ల కార్యం చేశాను చెప్పేసి పిల్లలను పట్టుకొచ్చి గట్టిగా పట్టుకొని తలుపులు వేసి పట్టుకున్నాను. అయ్యా నువ్వే కార్యం జరిగించాలని ఆయన బిడ్డ పక్కన కార్యం జరిగించాలని ఆయన అంటే అప్పుడు వాక్యం జరిగినంత సాధ్యపడికి అమ్మ ఎట్లుందనంటే నాకు అట్టనే ఉందని అట్టనే ఉన్నది ఏమి అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసి పిల్లలకు అమ్మకు ఆయన పేరాళ్ళ బొమ్మలు ఇంట్లో మెచ్చించిన కదా సుఖ తాగమ్మ నీళ్ళు వేసుకొని తాగిన తర్వాత ఒకసేపు పండుకున్నాను. ఆమె పండుకొని తిరిగి లేచినాక నేను మనతో ఉన్న 12 అవుతుంది. అప్పటికి మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ నన్ను నిద్ర పట్టిందని తర్వాత సరేలే బిడ్డ మళ్ళీ ఆయన ఫోన్ చేశాను. సరేలా అనుకున్నాం, మంచిగా అనుకున్నాం. మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ నేను సాయంత్రం అమ్మ నువ్వు ప్రార్థన చేసినాక నాకు నిద్ర పట్టింది, నిద్ర నాకు తెల్ల గుర్రం వచ్చింది, ఆ గుర్రం వేసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇట్లా పడదమ్మా నాకు కళ్ళ నడుచు. తర్వాత నాకు ఒక నటం వస్తుంటే ఏంటి ఏడ్చినామో మీరు బంధిస్తున్నా అన్నమ్మా, నేను అన్నమ్మ దేవుడు నాకు వర్తించిందమ్మా అని చెప్పి అయ్యా బిడ్డ సరే బిడ్డ నీ పట్ల దేవుడు కార్యం చేసి నాకు ఎలా చేసిన మీకు అట్లా చేశాను కానీ దేవుడు నమ్ముకుంటుంటా మీరు ఎందుకున్నా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పడకుండా అని చెప్పి నేను ఆలోచిస్తాను. సరేలేమ్మా అంటే రాత్రి పనుకునేటప్పుడు నేను రోజు సేలు ఫోన్ చేసి తనతో మాట్లాడుకుంటా వాక్యం చదివించుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను. రాత్రి పనుకునేటప్పుడు చేసిన మళ్ళీ సాయంత్రం నైట్ తెల్లారి 4 గంటల వేసి మళ్ళీ ఫోన్ చేస్తే ప్రార్థన కూర్చొని మళ్ళీ కూర్చున్నాడు. అమ్మాయికి ఎట్లా ఉంటుందంటే బాగానే ఉందమ్మా, నాకు రోజు ఇలా గడపమ్మా, సరే ఇలా గడుపుతాను గడప నాకు ఏం లేదు, దేవుడు పట్టుకుంటే చాలా అని చెప్పేసి ఆలోచించుకుంటా ఇందులో రావట్లేదు. ఇటు చూస్తేనేమో భర్త త్రాగు వ్యసనాల్లో ఉంటుంది, ఇటు చూస్తేనేమో పిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి. దేవా నారాయణ నా గర్భఫలాలు కూడా జీవించమని స్వస్థ పొందాలి అని చెప్పేసి ప్రార్థన చేయడం వేడుకుంటున్నాను. అలాగే ప్రభు
చిన్నపిల్లాడు చేసిన అమ్మాయి ఉండలే ఇంటికాడని సాగకపోతున్న కిరాయికి ఇక్కడ పిల్లలు ఒక్కలే ఉంటారు రామ్మ అని చెప్పారు. చీకటి వస్తే పిల్లలు ఒక్కలే ఉంటారు రామ్మ అని చెప్తే సరైన ఆయన వస్తారని చెప్పేసి సాయంత్రం 6 గంటలకు వెళ్ళినాం. 6 గంటలకు వెళ్ళినాక 8:30కు 9 గంటల పిల్లగాడు వచ్చేసాడు. పిల్లగాడు వచ్చేసినాక ఏం చేసినట్టే అబ్బాయి వచ్చిండు, స్నానం చేసిండు, ఇంకా తిన్నాడు, బాత్రూమ్ టైం చేశాడు, తిరిగి వచ్చాడు, పోయిండు. అటు పోయిన తర్వాత ఎమ్మటే చేసిన బయట మంచంలో ఆయన పడుకొని ఉండు. అప్పుడు మంది చేసిండు, నన్ను కొద్దిసేపు హర్షిండు పడుకొని ఉన్నాడు. తర్వాత పడుకున్న మనిషి దగ్గరికి పక్కన మేక పిల్ల ఉంది, మా అత్త పడుకున్నదా అని నేను మా కోడలు పిల్లలు ఏం చేసినట్టు లోపల ఇంట్లో టీవీ చూసుకుంటే వాళ్ళు కూర్చుంటూ పక్కన నేను కూర్చున్నాను. తర్వాత ఆ పిచ్చుకు వచ్చి సడన్ గా అంటే ఆ మనసు దగ్గర మేక దగ్గరికి వెళ్ళిపోతుంటే అది ఒకసారి అనిచింది. అదే దప్పకు అంటే ఉడికిపోయి పక్కింట్లో పడి పక్కామని పండుకున్నాము కసిపెట్టింది. దేవా అంటే ఆ బిడ్డ పాపంతో వేదనతో బాగా గాయంతో పడి చాలా ఎక్కువలో ఉంది, రక్తాలు గారిపోతున్నాయి. అంటే అలాంటి అపవాదిని దేవుడు నాలో తప్పించిండు, మా కుటుంబంలో తప్పించిండు. కానీ నాకు నేను కరోజు ఉదయం పోవాలి, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఒక్కలే ఉంటారు, ఏలా పిల్లగాడు అటు ఇటు పోతుంటారు అని నేను ఉపవాసం ప్రార్థన నడుపుతున్నాను కదా. నాకు దేవుడు బయటపరచడం పోయిన నేను తర్వాత ఆ సమస్య అనేది దేవుడు మనకు తొలగించింది. దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేసినని తెలుసు. నాకైతే ఎన్నో ఊహించలేని కార్యం జరిగించిండు, ఆపదలు తప్పించిండు. కానీ నా సాక్ష్యాలు ఇంకా కూడా నేను వెదగాలని చెప్పుకోవాలని ఇంకా నేను ఆశపడుతున్నాను. కానీ ఇంకొకటి ఏంటంటే నా భర్త, నా పిల్లలు, నా కొడుకులు, నా కోడళ్ళు వీళ్ళంతా కూడా నా నగర సన్నిధానంలో నడిస్తే బాగుందని ఇంకా నేను ఆశపడుతున్నాను. దేవుడికి ఇంకా తెలుస్తున్నాను. దేవుడి రోజు నేను మొదలుపెట్టుకుంటున్నాను. దేవుడు నెరవేర్చిన వారిని ఎంతో ఆరాధిస్తుందండి. మీరు కూడా నా పట్ల ప్రార్థించండి, కార్యం జరిగించండి. ఇంకొకటి మొన్న పెద్ద